సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు కింద నుంచి లక్ష్మీనరసింహస్వామి దారికి, అదే గుడి దగ్గరికి వచ్చే దారి అయితే కింద నుంచి మనకైతే ఈ రోడ్డు ఇట్లాగే పైకి వెళ్ళామంటే అది గుడికి వెళ్ళిపోద్ది స్ట్రైట్గా. మనకు మధ్య మార్గంలోనే ఇటు లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉంటుంది సిమెంట్ రోడ్డుతో. ఇప్పుడు మనమైతే ఏడుకొండల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. పదండి ఫ్రెండ్స్. రోడ్ అయితే ఏడుకొండల దగ్గరికి కిందకి మొత్తం అయితే చూపిస్తాను. ఈ దారి ఏడుకొండల దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు అయితే మనము నరసింహకొండ దగ్గర శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకి మనకు ముందైతే ఏడుకొనేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంది, ఇక్కడ ఉన్న పూజారిని అయితే మనం అడిగి తెలుసుకుందాము. అదండి. నమస్కారం స్వామి, చెప్పండి. నా పేరు వెంకటరమణయ్య. ఇక్కడ ఏడుకొనేర్ల గురించి విశిష్టత ఏంది, దాని గురించి మాకు చెప్పండి. ఫస్ట్ లో పూర్వజన్మల నుంచి ఇక్కడ మహానుభావుడు ఆయన ఈ నీళ్లు పోసుకొని స్నానం చేసి ఏడుకొనేల దగ్గర అమ్మ నాయనకి పైకి దాకా వెలిగించాడు. ఇది మంచినీళ్ళు పోసి ఆ మంచినీళ్ళు కోనేటిలో పడి ఆయన ఒకరోజు, నాయన నరసింహస్వామి నాగా ఇలిసి నన్ను కంట్రోల్ చేసుకుంటే ఈ జ్యోతి చేస్తాను, పూర్వ జన్మం దాకా నేను కాపాడి నేను జ్యోతి వెలిగించి ఈ ఆవుట్లు కలుస్తా అని చెప్పి ఫస్ట్ నైద్యం మేము చేస్తామని చెప్పి ఆయన తీసుకొని ఈ ఏడుకొనేల దగ్గర సమారం తీసుకొని అప్పుడు ఆ నీళ్ళు పోసి పైకి మంచి జ్యోతి కలిగించాడు. నూనె పోసి ఆరిపోయినాయి, మంచిలో పోసి కనకనగా మండింది సాంకి. అంటే ఆయన చచ్చు అందుకని పూర్వ జన్మల నుంచి ఆయన ఈ కొండను ఎవరో పెట్టకుండా ఆ టైంకి వచ్చి మే నెలలో ఆయన ఉపయోగం జరిపిస్తాడు అనమాట. మే నెలలో వచ్చినప్పుడు రావిశారం మీద ఈ తరతరాలు మా వంశంలో నిలబడిపోవాలని చెప్పి రావిశారం మీద ఆయన కొన్ని నరసింహస్వామి మీరు చేసినని చెప్పి మాకు ఇలా భక్తి వచ్చాడు కాబట్టి స్వామిని వేడుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉపయోగం మాదని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళ గవర్నమెంట్లతో ఆయన కూర్చొని అసెంబ్లీలో మాట్లాడి ఈ ఉపాయాన్ని ఆయన చూపించుకున్నాడు సార్. మనకైతే ఇప్పుడు ఈ దేవత అయితే ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా, ఇది సంసమ్మ అంటే కింద మహాత్ములు సంసమ్మ కాబట్టి ఏడుకొండల దగ్గర నాకు పూజల పర్వతాలు నాకు సాగటం అని చెప్పి ఈ ఏడుకొండల దగ్గర ఆమె వచ్చి చెట్లు వెలిసింది అనమాట. అంటే స్వామి ఈ దేవత ఇప్పుడు ఇక్కడే మొదలైందా లేకపోతే అక్కడి నుంచి వచ్చి వెలిసింది అనమాట. అక్కడ అక్క, ఇక్కడ చెల్లెళ్ళు, అంటే అంతా వాళ్ళిద్దరు భార్యలు నరసింహస్వామికి వాళ్ళిద్దరు కలుసుకొని ఏమంటే నేను అమ్మ నీ అడిగి సంవత్సరాన్ని నేను ఏట మార్గం చేసేదాన్ని, అక్క నువ్వు అక్కడ ఉండు, నేను ఏడుకొండల దగ్గర కాబట్టి ఈ ఏడుకొండల దగ్గర లాస్ట్ కొన దగ్గరకి ఈ స్ట్రీట్లో నిలిచి నా భక్తులు తీసుకొచ్చుకొని నేను కొన్ని పూజలు చేసుకొని కొన్ని ఈశ్వరాత్రాలను ఆశపడి నేను భోజనం చేసి నా బిడ్డలు నేను కంట్రోల్ చేసుకుంటానని చెప్పి అమ్మవారు కిందకు వచ్చి చెట్టు వెలిసింది. స్వామివారికి రెండో భార్య చెల్లెలు, అంటే అక్క చెల్లెమా ఈ రెండో మొదట వచ్చింది లక్ష్మీదేవి. ఓకే స్వామి, ఆదిలక్ష్మి గారు వచ్చి భోజనం పెట్టుకొని భక్తులకి భోజనం పెట్టుకొని వాళ్ళు మొక్కుబడి తెలుసుకొని పాతాళం అనమాట సాయంకాలం ఏడుకొండల దగ్గర ఎద్దుల బండ్లు కట్టుకొని వచ్చి అన్నదానం చేసుకుని వచ్చిన భక్తులు పెట్టి వాళ్ళు భోజనం చేసుకుని ఇక్కడ ఉండి 4-5 రోజులు ఉండి తిరణాలు అయిపోయిన దాకా ఉండి ఆయన కోరికలు తీసుకుని పాతాళం. అందుకైతే చూపిస్తాను. మనకైతే కోనేరులో అప్పట్లో అయితే దిగేదానికి మనకు మెట్లు కూడా రాయితోనే కట్టేస్తున్నారు. ఇక్కడైతే మనమైతే కిందకి దిగేదానికి కూడా వెళ్ళిపోవచ్చు. చెట్లు అయితే మొలుస్తున్నాయి బాగా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడైతే వాటర్ పెద్దగా లేవు, మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ వాటర్ ఉన్నప్పుడైతే ఈ కోనేరులు చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి ఈ కోనేరులు అన్ని కూడా. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి ఎవరైనా వస్తే
కోనేరులో దిగడం అలాంటివి చేయకండి. ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ అయితే దిగేటప్పుడు కొద్దిగా లోతు తక్కువగానే ఉంది. లోపలికి వెళ్ళే కొద్దీ అసలు మనకైతే మొత్తం బ్లాక్ గా అంటే చాలా లోతుగా కనిపిస్తుంది మనకైతే. ఇక్కడ వరకు చుట్టూ అయితే సరౌండింగ్స్ అయితే మటుకు కొద్దిగా మనకైతే దారి కనిపిస్తుంది, మెట్లు కనిపిస్తున్నాయి. అది కూడా చాలా బూడిపోయి ఉంది. మిడిల్ అయితే మటుకు చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా వస్తే గన దిగేదానికైతే ప్రయత్నించొద్దు. ఇప్పుడైతే ఫస్ట్ కోనర్ అయితే మీకు చూపించేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత రెండో కోనర్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రెండో కోనర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడా మీకు చూపిస్తాను. అవి కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఒకసారి చూసినట్టయితే చూడండి. దీనికి దారి ఏ పక్క నుంచి అయితే మనం తెలుసుకొని అటు వెళ్దాం. ముందు నుంచి అయితే దారి ఉంది, ఇక్కడ లేదు. ముందు నుంచి అయితే మనం ముందు నుంచి వెళ్ళాలి. మనమైతే దారికి వెళ్దాం. పురాతన గుళ్ళు, దేవాలయాలు, ఇంకా కట్టడాలు మనకైతే ఫ్రెండ్స్ చూపిస్తాము. ఇదో ఎంట్రీ అయితే మనకు ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంది ఫ్రెండ్స్. ఇంకైతే లోపలికి వెళ్ళి మీకంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే రెండో కోనేరు ఇది. నెక్స్ట్ మూడో కోనేరుకి వెళ్దాం. ఏడు కోనేరులు అంటారు కానీ నాకు తెలిసి 7 కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. అది ఈ వీడియోలో మీకైతే క్లారిటీ ఇచ్చేస్తా. 2 అయిపోయినాయి, ఇది మూడోది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా 7 కోనేరులు 23 అడుగుల లోతు ఉన్నవి. దీనిలో స్నానానికి ఎవరు దిగరాదు, దిగినచో ఎవరు బాధ్యులు కారని రాస్తున్నారు. ఎందుకంటే మన ప్రాణాలు కూడా మనకు ముఖ్యం కాబట్టి. మనకి ఇక్కడైతే ఎంట్రన్స్ లో ఒక చిన్నపాటి రాయి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకైతే రాయి కనిపిస్తుంది ఇక్కడ చూడండి. అక్కడైతే మనకు ఒక రాయి కనిపిస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా లోతుగా ఉంది ఇది కూడా ఫ్రెండ్స్. ఇది మూడో కోనేరు. ఇది వాటర్ అయితే ఇప్పుడు బాగున్నాయి. చూడాలి ఎండాకాలంలో ఇంకా వాటర్ ఉంటాయా అని చూడాలి ఇంకా మనము. ఇప్పుడైతే 4వ కోనేరు దగ్గరికి అయితే మనం వెళ్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే 7 కోనేరులు అంటున్నారు కాబట్టి 7 కోనేరులకి ఎదురుగానే మనకైతే కళ్యాణ మండపాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి కూడా 7 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఫస్ట్ అది 1వది, 2వది, 3వది, 4వది, 5, 6, 7 మనకైతే 7 కళ్యాణ మండపాలు అయితే కనిపిస్తున్నాయి. ఆనుకొని అయితే మళ్ళీ ఇంకోటి మనకి కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను. అబ్బో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ వాటర్ ఏ కోనేరులో వాటర్ ఆ కోనేరు వాటర్ చాలా చాలా అంటే చాలా చేంజ్, డిఫరెంట్ గా ఉన్నాయి ఈ వాటర్ కూడా. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే అప్పట్లో ఇక్కడ మునులు, ఋషులు కోనేరు దగ్గరకు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఆచరించి మనకి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళు. మనకి ఇక్కడ సమాచారాన్ని బట్టి మనకైతే చెప్తున్నారు. ఇక్కడైతే మనకు
మళ్ళీ కోనేరు అనుకొని నాగదేవత అయితే మనకు విగ్రహాలు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. దేవత విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీకు ఈ చిన్న గుడి కూడా ఇక్కడ తులసి చెట్టు వేసినట్టున్నారు. అది కూడా కొద్దిగా పోయినట్టుంది. వేప చెట్టు, ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శిలా శాసనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా 1, 2, 3 చేపలు, ఎన్ని చేపలు ఉన్నాయి చూడు అసలు. అన్ని చిన్న చిన్న చేపలు. మళ్ళీ దీంట్లో ఈ కోనేరులోకి రాగానే వాటర్ మళ్ళీ చేంజ్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ అయితే ఇంకొక కోనేరు దగ్గరికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మనమైతే కోనేరులలో 6 కోనేరులు అయితే మీకు చూపించాను. ఇప్పుడు లాస్ట్ 7వ కోనేరు ఇది కూడా చూడండి. మీకు మొత్తం అయితే ఈ విధంగా ఉంది. ఇది సేమ్ యాజ్ ఇది కూడా లోతుగా ఎక్కువగానే ఉన్నట్టుంది. ఇది కూడా ఇక్కడైతే మనకు చేపలు, ఇక్కడ చూడండి అంతా ఆ పక్కంతా నీళ్ళలో అయితే పాచి పట్టింది. మనం చాలా కోనేరులు చూసినట్టయితే కొన్ని కోనేరులు అయితే బాగున్నాయి. అది కొంతమంది తాగని కూడా తాగుతారంట. ఇట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి పాచి అయితే ఉంది. ఇవైతే నాకు తెలిసి తాగరు, ఎందుకంటే మేకలు జీవాలు ఇక్కడ వచ్చి తాగిపోతుంటాయి కాబట్టి కోతులకి అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్ ఇక్కడైతే కోనేరులు ఉన్నాయి కదా, కోనేరులు చూసిన తర్వాత కోనేరుల నుంచి మనకైతే స్ట్రైట్ గా దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళే దారి ఇది. అటు మనం రోడ్డు పై నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. సో ఇదైతే మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే ఇంకొక కోనేరు. మనం చూసినట్టయితే ఇది ఇంకొక కోనేరు. ఇది కూడా చూడండి ఒకసారి. ఇది కూడా ఇవి కూడా లోతు చాలా అంటే చాలా లోతు ఉంది ఫ్రెండ్స్, ప్రతి కోనేరు దగ్గర కూడా. అందుకే మనకు చూసినట్టయితే మొత్తం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ కోనేరు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు దిగొద్దు, చాలా లోతు ఉంది, ప్రమాదకరం అని మనకు చెప్తూనే ఉంటారు. అందుకని ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే దయచేసి ఇక్కడ ఈతలాడడం కానీ లోపలికి దిగడం కానీ అయితే మీరైతే అస్సలు ట్రై చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకి ఒకవేళ మనం ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో, ఇల్లు లేకున్నా, అలాగే మన కోరుకునే తీరలేకపోతున్నా అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, మనకైతే చూడండి ఇట్లాగా రాయి మీద రాయి పెట్టి ఇలా అయితే దేవుడి దగ్గర ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇల్లులు కట్టుకునేదానికి అనుకూలంగా ఆ దేవుడు అయితే అనుకూలిస్తారని చెప్పేసి. ఫ్రెండ్స్, మనమైతే చూస్తున్నాం కదా, ఇక్కడైతే అట్లా చాలా మందికి జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇలా అయితే మనకు రాయి మీద రాయి పెట్టి కట్టేస్తున్నారు. మీకైతే నేను అది కూడా చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకొక అయితే కోనేరుల దగ్గర ఆనుకొని అయితే ఒక గుడి ఉంది ఇక్కడ. మనమైతే లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఇక్కడైతే గుడి మనకు మూతేస్తుంది, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఇది గోవిందరాజ స్వాముల వారి గుడి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇది ఓపెన్ చేసి ఉంటుందంట, మిగతా అప్పుడు క్లోజ్ చేస్తుంటారు. మనం ఈ నుంచి అయితే పైకి వెళ్దాము. ఇంకా అక్కడ పెద్ద చింత చెట్టు, అసలు ఇప్పటి కనీసం ఒక ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉంటుంది ఆ చింత చెట్టు చూడండి ఒకసారి. మనం చూసినట్టయితే ఇది ఏదో సత్రం లాగుంది ఫ్రెండ్స్. ఇది వాళ్ళతో కట్టున్నారు సత్రం, అది కూడా చూడండి ఒకసారి. మనకి మొత్తం రాయి, ఇది స్లాబ్ అనేది ఎక్కడ కానీ లేదు, సిమెంట్ అనేది ఎక్కడ కానీ వాడలేదు. మనకి చూడు ఇక్కడ రాయి కూడా గ్యాప్ కూడా అయితే ఇరుగుంది. మీరు వెనకేముంది అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ ఇది కూడా సత్రం ఉన్నట్టుంది, ఇది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇందాక మనం చూసిన దానికి సత్రం వెనక సైడ్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి రాయి చూడండి, ఇదైతే లోపల ఈ విధంగా ఉంది. పూర్వకాలంలో నాకు తెలిసి ఈ సత్రాలన్నిటిలో
అన్నదా ఫ్రెండ్స్, మనకైతే గోవిందరాజ స్వామి వారి గుడేది, అదైతే లోపల భాగం. మనకైతే లోపలికి వెళ్ళేదానికి వీల్లేదు కాబట్టి మీకు నేనైతే ఈ సైడ్ నుంచి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మనమైతే బయటకు వెళ్ళి ఇంకా పైన అయితే చాలా ఉన్నాయి చూపించేది, అవైతే నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా చూడండి పార్క్, ఇది ఒకసారి చూడండి. పార్క్ అనుకోనే ఇది కూడా చాలా ఏళ్ళ కిందట అన్ని మొత్తం ఇది చూడండి ఎట్లా పడిపోయిందో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళన్నీ పడిపోయి ఇక్కడ కూడా దేవతల ఫోటోలు కూడా మనకైతే రాళ్ళ మీద అయితే చెక్కున్నారు, మనకు బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇవి కూడా సత్రాలు. ఇవి పైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అయితే సత్రాలు మనకైతే మీకు అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఇల్లు 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 టైప్ ఇది కూడా ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము, మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్లు కూడా చేయండి. మీరు లైక్ చేస్తే మాకు అంత సంతోషము, సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా చాలా ఆనందపడతాం. ఈ బాధ అంతా ఒకసారిగా వెళ్ళిపోద్ది మాకు. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ చెట్టు అయితే చాలా అంటే చాలా అరుదైన చెట్టు ఇది. ఎందుకంటే ఆరిమాను మనకు చూసినట్టయితే పూర్వకాలంలో ఇప్పుడు కూడా సాంప్రదాయాలు కొన్ని అయితే మనకు కొనసాగుతున్నాయి. ఈ మొక్క అయితే తీసుకొని ఆరికొమ్మ దీని మీద మనకి ఇట్లాగైతే ఒక రౌండ్గా చుట్టేసి పెళ్ళిళ్ళల్లో మనకి ఆరిమాన్ అయితే పెళ్ళిళ్ళలో దీని మీద ఒక జ్యోతి అయితే పెట్టేసి పెళ్ళిళ్ళు అయితే సాంప్రదాయంగా జరుపుకుంటారు. అది కూడా ఈ కొమ్మ అదే ఫ్రెండ్స్, మీరు చూసింది ఇది. కోనేరులు మనకి దాటుకో రాగానే ఇక్కడైతే మీరు చూసినట్టయితే పొంగల్లో కూడా చేసుకునేటట్టు కనిపిస్తుంది మనకైతే. ఇక్కడ మనకి కోనేరు దాటుకో రాగానే ఎదురుగా మనకి కొండ అయితే కనిపిస్తుంది. అక్కడ చూడండి ఒకసారి, నామాలు కూడా మీరు చూసినట్టయితే నామాలు కూడా అక్కడ బాగా కనిపిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాము, అక్కడ ఏముందని మొత్తం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇటే పైకి ఎక్కి వెళ్దాం. ఫ్రెండ్స్, అక్కడైతే మనకు నామాలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు, అసలు ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. మర్రి చెట్టు, ఫ్రెండ్స్ మనకు అక్కడైతే నామాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనమైతే చెప్పులు ఇక్కడే వదిలేస్తున్నాము. మళ్ళీ వచ్చేటప్పుడు చెప్పు తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ నామాలు ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా. మనకైతే ఈ నామాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికైతే మనం పైకి అయితే వచ్చేసాము. అయితే చూసాం కదా, ఇక్కడ లోపలికైతే చాలా అంటే పాముంది కుంసాలు అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బాటిళ్ళు, ఇక్కడ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇప్పుడైతే చూసారు కదా,
అది మనం ఆ నామాలు అయితే మనం చూసాం కదా, ఇప్పటి నుంచి అక్కడైతే మనము కిందకి దిగేస్తున్నాం. ఫ్రెండ్స్, మేము పడే కష్టానికి మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ కానీ చేశారంటే మాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కష్టాన్ని అయితే మేము మర్చిపోతాము. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోలు మరిన్ని కొత్త మీ ముందరికి తీసుకొస్తాము మేమైతే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే చూసారు కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.